చేశారంటే తరుముకుంటూ వస్తూ ఉన్నారు, కొట్టుకుంటూ వస్తున్నారు. ఆ స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ అనమాట. యాకోబు బాగుపడ సమరయ స్త్రీ కూడా ఏం చేసిందంటే కొండ విడిచిపెట్టింది. కొండ అనగా పాపానికి స్వాదృశ్యం కొండ. ఈమె పట్టుబట్టదంట విచారణ చేస్తుంది. అయితే ఆమె ఒక్కరినే తీసుకొస్తాను తప్ప మరి ఏదన్నా తప్పు చేసామంటే ఇద్దరు వ్యక్తులు తప్పు చేయాలి. ఈమె ఒక్కరినే ప్రస్తావించారు తప్ప మరి అక్కడ పురుషుడు లేడు. పురుషుడు లేడు అంటే పురుషుడు తప్పించుకున్నాడా? మరి పురుషుడు తప్పించుకుంటే స్త్రీ ఎలా పట్టబడుతుంది? పట్టబడదు. అంటే ఆ పురుషుడు ధనవంతుడు అవ్వచ్చు, లేదా బలవంతుడు అవ్వచ్చు. ఆయన తీసుకురాలేదు కానీ ఈమెను తీసుకుని ఎక్కడికి వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు కదా. చూడండి కింద ఒక మాట ఉంటుంది, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించిన కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనని అడిగి అంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమెను కొట్టి చంపి ఏం చేసి తెలిసింది, అదే రాళ్ళతో సమాధి. దేవుని స్తోత్రం. పెద్ద సేవలు వస్తూ ఉన్నారు. ఏం చేయాలంటే ఆమెని ఏం చేయాలంట, కొట్టి చంపి. ఎలా చంపాలంటే ఆ రాళ్ళతో కొట్టి. మోసే ధర్మశాస్త్రం అంటే చాలా కఠినంగా ఉండేదండి. కొట్టి చంపాలి. చంపి ఏం చేయాలంటే అదే రాళ్ళతో సమాధి చేయాలి. అదే రాళ్ళతో సమాధి చేసి ఆమెను కొట్టిన రక్తంతో ఆ సమాధి మీద రాయాలంట. ఏమనండి, ఎవరైనా తప్పు చేసి దొరికితే ఆమెను కొట్టి చంపవాలని, ఇది మోసే ధర్మశాస్త్రం యొక్క శిక్ష అని రాయాలని చెప్పేసి అన్నప్పుడు చూడండి, అక్కడికి వచ్చినోడికి ఏమంటారంటే చూడండి, ఇప్పుడు 7వ వచనం, వారాయలను పట్టు వదలక అడుగుచుండగా. అడుగుతున్నారంట, తీసుకొచ్చి వేసుకోవద్దు నిలబెట్టి అడుగుతున్నారు. మోసే ధర్మశాస్త్రం ఇలా ఉంది కదా, మరి ఏం చేయమంటావు? నువ్వు దేవుడి కుమారుడు కదా, నువ్వేం చెప్తావు అని దేవుడి దగ్గర ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి దేవుడి దగ్గర జవాబు ఉంది. ఏంటో జవాబు? ఆరాయలను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం. మొట్టమొదట ఎవరైనా రాయ పాపము లేని వాడు అంటే అక్కడ యేసు ప్రభు దృష్టిలో చూడండి, మనమైతే పై రూపాన్ని చూస్తాము, పై స్వభావాన్ని చూస్తాము. కానీ యేసు ప్రభు ఏం చూస్తాడంటే హృదయ అంతరంగం లేకుండా దేవుడైనా. రేపేమి చేస్తావని తెలుసు, రేపేమి మాట్లాడతావని తెలుసు, మరలా ఇదే తారీఖు ఇదే నెల ఏం చేస్తావో కూడా దేవుడికి తెలుసు. అందుకన్నాడు కదా, తండ్రి నాకు తలంపు పుట్టక మునిపే నన్ను నువ్వు పూర్తిగా గ్రహించుకున్నావో, మాట నా నాలుగుకి రాకముందే అది నీకు పూర్తిగా. దేవుడికి సమస్తము తెలుసు. దేవుడికి మహిమ కలుగును కాక. అప్పుడు ఏమన్నా అక్కడ చూడండి, అక్కడ ఏమన్నా అక్కడ ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని వారితో చెప్పెను. చెప్పిన తర్వాత చూడండి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మరలా మంది నేల మీద రాయి చూడలేదు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. అంటే చిన్నల మొదలుకుంటే పెద్దల వరకు కూడా ఏం చేశారంటే రాళ్ళు తెచ్చిన వాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోరంట. అంటే అర్థం ఏంటి అంటే అక్కడ చిన్నల మొదలుకుంటే పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కడు పాపము చేసిన వాడే. అంటే పాపము చేసిన వారిని దేవుడు వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు కనుక మనలో ఏముండకూడదంటే నీలో పాపము ఉండకూడదు, ఇంకా కోపము ఉండకూడదు, ఇంకా ద్వేషం ఉండకూడదు, కలహం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఎందుకంటే దేవుడికి ఇవేమీ లేవండి. ఆయన కేవలం ఒకటి, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమలో మనము ఉండాలి. చూచారు అక్కడ అక్కడ అమ్మా ఎవరో నిన్ను శిక్షించలేదు అని అడిగినప్పుడు ఆమె అంటుంది కదా, ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేను మీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుండా అర్థం ఏంటి? ఆవిడ చేసిన పాపములన్నీ ఆ ఒక్క మాటతో యేసు కొట్టివేసాడు. ఒకవేళ బాధ్యత పొందిన తర్వాత ఇంతవరకు కూడా మనం తెలిసి తెలియని తప్పులు ఉంటే కనుక ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు ఏం తెలిసి సరిదిద్దుకోవాలి. ఎందుకంటే దేవుడు రాకడ సమీపమై ఉంది.
ఆసన్నమై ఉన్నది. అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ మారణకాండాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసారండి ఏమనేది అది ఏమంటుందండి, చాలా ధ్వంసం చేసేసారు కదా. మణిపూర్ ఏమైందండి, చాలా ధ్వంసం అయిపోయింది. అదే మన భారతదేశంలో కూడా తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవుడిగా చనిపోవాలంటే అరగంట చాలు. క్రైస్తవుడిగా జీవించాలంటే మాత్రం అది చాలా కష్టం. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ సమరయ స్త్రీని దేవుడు ఏంటంటే క్షమించాడు, ఇక పాపం చేయొద్దు అన్నాడు, ఎవరి మీద కోపం పడొద్దు అన్నాడు. అయితే మనం ఏం చేస్తాం తెలుసండి, చాలా కోపం పడుతూ ఉంటాం, చావుల మీద కోపం పడుతూ ఉంటాం, కుటుంబం మీద కోపం పడుతుంటాం, సంఘ బిడ్డల మీద కోపం పడుతుంటాం, మాట మాటకి కోపం పడుతూ ఉంటాం మనం. అయితే దేవుడు ఏమన్నాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము